నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. వెన్నెముక శస్త్రచికిత్స సురక్షితమేనా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు వేధిస్తుంది. వెన్నెముక సర్జరీ అనగానే పెద్ద ప్రమాదం అన్న వాదన కూడా ఉంది. అయితే వైద్యపరంగా అనేక సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చాక రిస్క్ భయాలు చాలా వరకు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలోనే వెన్నెముక శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ వెన్నెముక నిపుణులు మనతో ఉన్నారు. డాక్టర్ కృష్ణ చైతన్య గారు రోబోటిక్ సర్జరీస్ చేస్తారు కిమ్స్ హాస్పిటల్ నుంచి. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. సో చాలా గర్వంగా ఉంది కలవడం మిమ్మల్ని. మన ఏపీ తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ వన్ డాక్టర్ రోబోటిక్ సర్జరీస్ చేసే డాక్టర్ అనమాట వెన్నెముకకి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. వ్యూవర్స్ అందరూ చాలా భయపడతారు, డాక్టర్ వెన్నెముక సర్జరీ అంటే ఫెయిల్ అవుతుంది అని. ఫెయిల్ అయితే మళ్ళీ పారాలసిస్ వస్తుంది, ఇంకా లైఫ్లో నడవలేము, కూర్చోలేము అని. ఎందుకు డాక్టర్ అంత భయం వెన్నెముక శస్త్రచికిత్స అంటే? సో వెన్నెముకలో స్పైన్ సర్జరీస్ ముఖ్యంగా ఏంటంటే అండి, ఇట్స్ వెరీ వెరీ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అంటే అది నర్వస్ సిస్టమ్కి సంబంధించింది. సో మన బాడీలో ఏంటంటే నర్వ్ అనేది ఒక్కసారే ఫామ్ అవుతుంది వెన్ వీఆర్ బోర్న్. సో అప్పటి నుంచి ఒక సింగిల్ సెల్ ఎలాంగేట్ అవడమే తప్ప అది ఒక్కసారి డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. అంటే లైక్ పర్మనెంట్ డ్యామేజ్, న్యూరోటెమిసిస్, యాక్సోనోటెమిసిస్ అని ఉంటాయి. న్యూరోటెమిసిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ ఆఫ్ ది నర్వ్. అలా జరిగినప్పుడు ఆ నర్వ్ మళ్ళీ రీగ్రోత్ అయ్యి మళ్ళీ ఫామ్ అవడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది ఫామ్ కాదు. సో అందుకని మనం స్పైన్ సర్జరీ చేసినప్పుడు మనకు ఒక్క ఛాన్సే ఉంటుంది. అంటే లైక్ పొరపాటున మనం నర్వ్ దగ్గరికి వెళ్ళి నర్వ్ని ఏమైనా డ్యామేజ్ చేస్తే ఆ పేషెంట్కి కాళ్ళు వీక్ అవ్వడం, మళ్ళీ నడవలేకపోవడం, కొన్నిసార్లు కంప్లీట్గా పారాలసిస్ రావడం లాంటివి జరుగుతాయి. సో ఇనీషియల్ డేస్లో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకి ఎక్కువ టెక్నాలజీ లేకపోవడం వల్ల అండ్ సర్జన్స్ బాగానే చేసినా సరే సియామ్, ఇంట్రాఆపరేటివ్ ఇమేజింగ్ లేకపోవడం వల్ల కూడా చాలా వరకు స్పైన్ సర్జరీస్లో కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చేవి. ఆ రావడము ఆ కాంప్లికేషన్ మళ్ళీ రికవర్ అయ్యేది కాదు. అంటే లైక్ కాళ్ళు వీక్ అయిపోవడం. సో దానివల్ల చాలామంది లైక్ స్పైన్ సర్జరీ అనగానే భయపడతాం అనేది అలవాటు అయిపోయింది. లైక్ ఇట్ ఈస్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అలా ప్రోగ్రెస్ అయ్యి ఇప్పుడు ఎప్పుడు చెప్పినా సరే మన హాస్పిటల్లో ఎవరికన్నా మనం సర్జరీ సజెస్ట్ చేస్తే వెంటనే వాళ్ళు అమ్మో సార్ వెన్నుపాము సర్జరీ అంటే చాలా డేంజర్ కదా, మళ్ళీ మనం నడుస్తామో లేదా అన్న థాట్ వస్తుంది. అండ్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ లాంగ్ డేస్. బట్ రీసెంట్ 10-20 ఇయర్స్లో అడ్వాన్సెస్ బాగానే ఉన్నాయి. సో స్పైన్ సర్జరీస్లో కాంప్లికేషన్స్ కూడా చాలా తగ్గినాయి రీసెంట్ 20 ఇయర్స్. బట్ ఓల్డ్ ఏజ్ నుంచి ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నుంచి అలా రావడం వల్ల జనాలు కొంచెం ఈ కాంప్లికేషన్స్ వల్ల అడుగుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి అవి చూసుంటారు కదా ఒక 30 ఇయర్స్ బ్యాక్. సో డెఫినెట్గా వాళ్ళకి డౌట్స్ అన్నీ వస్తాయండి. అది ఓకే. సో ఇప్పుడు అంటే ఓల్డర్ పీపుల్లో కూడా ఈ వెన్నెముక సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదంటారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో, ఇప్పుడు మనకున్న టెక్నాలజీలో స్పైన్ సర్జరీలో కాంప్లికేషన్స్ చాలా రేర్. అంటే ఇది వరకు మనం ఒక 20% కాంప్లికేషన్స్ ఉండేవి అనుకుంటే 100 మందిలో, ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో ఆల్మోస్ట్ లైక్ 1% కన్నా తక్కువ. వెరీ లెస్. సో బాగా చేస్తే సర్జరీస్లో చాలా రేర్ కాంప్లికేషన్స్ స్పైన్లో చాలా తక్కువ ఉంటుంది. ఓకే. మేము విన్నాము ఏపీ తెలంగాణలో మీరు ఒక్కరే ఉన్నారు, డాక్టర్ కృష్ణ చైతన్య గారు ఒక్కరే స్పైన్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు. యా, అంటే స్పైన్ రోబోట్ అనేది ప్రస్తుతానికి దిస్ ఓన్లీ మెషిన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఏపీ తెలంగాణ. సో నేను దీనికోసం ఎక్స్క్లూజివ్గా ట్రైన్ అయ్యి వచ్చాను. సో మేబీ మన వేరే ఎక్విప్మెంట్ వేరే వాళ్ళు తీసుకుంటే మేబీ వాళ్ళు కూడా ట్రైన్ అయితే చేయగలరు. కానీ రైట్ నో దెర్ ఇస్ నో రోబోట్ అవైలబుల్. ఓన్లీ కిమ్స్ కొండాపూర్లో మా దగ్గర రీసెంట్గా తీసుకున్నాము. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ టెక్నాలజీ. దాని ద్వారా మనం సర్జరీస్ చేస్తే ఉన్న రిస్క్ని ఇంకా మనం తగ్గియొచ్చు. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా ఈజీగా చేయొచ్చు మనం, పేషెంట్కి ఇబ్బంది లేకుండా. ఓకే. అంటే రోబోటిక్ సర్జరీ అనగానే చాలా కాస్ట్లీ ఏమో అని అనుకుంటారు జనాలు. సో వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్? అంటే నిజంగా అంత ఎక్స్పెన్సివ్? సో రోబోటిక్ సర్జరీ అంటే మనం జనరల్గా అనుకునేటట్టు రోబోట్ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి చేయడం అట్లాంటిది ఏమి ఉండదు. సో వీల్ యూజ్ ద ఇంటెలిజెన్స్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ఏ మెషిన్ అలాంగ్ విత్ ద సర్జన్స్ కంపాషన్. అంటే ఏం చేస్తామంటే మనకి ఆపరేషన్ థియేటర్లో యూజువల్గా సియామ్ బదులు ఓఆమ్ అనే మెషిన్ ఉంటుంది. అంటే 3D CT స్కాన్ చేస్తాం. CT స్కాన్ చేసి దాన్ని మనం రోబోట్తో ఇంటిగ్రేట్ చేసి సర్జరీ చేస్తాడు. కాకపోతే ఏంటంటే మనం లైవ్లో మనం చూడొచ్చు, అంటే సర్జరీ ఏ పార్ట్లో జరుగుతుంది అనేది తెలుస్తుంది, స్క్రూస్ ఎక్కడ వేస్తున్నాం అనేది తెలుస్తుంది, అండ్ దాని నుంచి స్పైనల్ కార్డ్ ఎంత దూరంలో ఉందనేది తెలుస్తుంది. అండ్ సర్జరీ అవ్వగానే మనం రియల్ టైంలో మళ్ళీ పేషెంట్కి అన్ని బాగానే జరిగినాయా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి రిస్క్ అనేది చాలా తక్కువ. అండ్ దాంతోపాటు కాస్ట్ మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదండి. సో రైట్ నో ఇండియాలో మనకి హార్డ్లీ ఒక 10-15% ఇంక్రీజ్ అవుతుందంటే సర్జన్స్ ఫీజు అండ్ సర్జికల్ కాస్ట్ మొత్తం. అది కూడా దేర్ ఆర్ మెనీ వేస్ వీ కెన్ కమ్ అవుట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని దీన్ని యాక్సెప్ట్ చేస్తాయి. సో మనకి ప్రైసింగ్ విషయం కన్నా సరే ఆ టెక్నాలజీ అవైలబుల్ చేయడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది హై ఎక్స్పెన్స్ ఆఫ్ ది టెక్నాలజీ అన్ని హాస్పిటల్స్ ప్రొక్యూర్ చేసుకోలేకపోతున్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్, మేబీ 4-5 years later
వెన్ ద ఎక్స్పెన్స్ కమ్స్ డౌన్, మేబీ మన గవర్నమెంట్ సహాయంతోనో, మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ లేకపోతే మన తెలంగాణ ఏపీ గవర్నమెంట్ వల్ల కొంచెం ప్రైసెస్ అవి తగ్గి కొంచెం ఎక్కువ మనకి ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని ఎక్కువ సర్జన్స్ ట్రైన్ అయితే ఇంకా చాలా తగ్గే అవకాశం ఉంటుంది కాస్ట్, పేషెంట్కి వచ్చే కాస్ట్. ఎందుకంటే రిస్క్ కూడా చాలా తక్కువ. రిస్క్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ లెస్. అంటే లైక్ మనం ఇప్పుడు నార్మల్ సర్జరీ అయినా రోబోటిక్ సర్జరీ అయినా చేసేది సేమ్ సర్జన్, సేమ్ మెథడ్ ఉంటుంది. కానీ రోబోట్లో ఏంటంటే వీ ఆల్వేస్ కెన్ చెక్ వెదర్ వీఆర్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్. సో అలాంటప్పుడు మనకి ఆ రిస్క్ అనేది వెరీ వెరీ లెస్. ఆ గైడెన్స్ చేస్తుంది మనకి, అది చేసేది సర్జన్ అయినా ఇట్ విల్ గైడ్ అస్ టు డూ ఇన్ ఏ వెరీ గుడ్ వే. అండ్ రియల్ టైంలో మనం ఇంట్రాపరేటివ్ గానే చెక్ చేసుకోవచ్చు, లైక్ వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ అండ్ పేషెంట్ అంతా బాగానే ఉన్నారా లేదని. ఎందుకంటే ముఖ్యంగా నేను చేసేది పీడియాట్రిక్ స్పైన్, అంటే ఐ ఆపరేట్ లాట్ ఆన్ చిల్డ్రన్ లెస్ దెన్ 10 years. ఓకే, సో ఇలాంటప్పుడు మనకి వీ కెనాట్ గో రాంగ్ ఎనీవేర్. అంటే ఎందుకంటే బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది పిల్లలకి, లైక్ అడల్ట్స్ లాగా ట్రీట్ చేయలేము. అండ్ అవి కూడా మేజర్ సర్జరీస్, అంటే ట్యూమర్ సర్జరీస్ కానీ, డిఫార్మిటీ సర్జరీస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ చేస్తుంటాం పిల్లల్లో. సో అలాంటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ మెటిక్యులస్. ఎందుకంటే మనకి అడల్ట్స్లో కన్నా బోన్స్ చాలా చిన్నగా ఉంటాయి, ఎర్రర్ చాలా తక్కువ ఉంటుంది, అంటే మనకి రిస్క్ తీసుకోలేము అసలు వాళ్ళలో. అండ్ మనకి చిన్న చిన్న బోన్స్ ఉంటాయి, లైక్ 4 mm 5 mm. అడల్ట్స్ లాగా మనకి ఎర్రర్ వెళ్ళే ఛాన్స్ లేదు. అండ్ బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మనకు ఒక 5 liters ఉంటే పిల్లల్లో 3 liters ఉంటుంది. సో బ్లడ్ లాస్ కూడా అవ్వకూడదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రోబోట్ మనకు హెల్ప్ చేస్తే సర్జరీ టైం ఫాస్ట్గా అవుతుంది, యాక్యురసీ బాగుంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది, అండ్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది పిల్లల్లో. దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఓకే, అంటే మీరు రీసెంట్గా క్యాన్సర్ వచ్చిన బాబుకి కూడా రోబోటిక్ సర్జరీ చేశారు. తన రికవరీ సో యాక్చువల్గా ఒక 1 month బ్యాక్ వీ గాట్ ఎ చైల్డ్. అబ్బాయికి L4 vertebraలో ఈవింగ్ సార్కోమా అని ఒక ట్యూమర్ వచ్చింది, విచ్ ఇస్ అ వెరీ వెరీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్, వెరీ రిస్కీ ట్యూమర్. సో లక్కీగా ఏంటంటే వెన్ వీ డిడ్ ఎ పెట్ స్కాన్ అండ్ వెన్ వీ స్పోక్ టు ద ఆంకాలజిస్ట్, ఆ ట్యూమర్ ఓన్లీ ఆ ఒక్క పార్ట్లోనే ఉంది, ఇంకా బాడీలో ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో దట్స్ అ ప్రైమరీ అండ్ ఇట్స్ ఇన్ stage 4, బట్ ఇట్ డిడ్ నాట్, ఇట్ ఇస్ ఇన్ stage 1, బట్ ఇట్ డిడ్ నాట్ గో టు ఎనీ అదర్ పార్ట్స్, ఇట్ డిడ్ నాట్ స్ప్రెడ్ ఎనీవేర్. సో దానివల్ల ఏంటంటే యూజువల్గా మనం ఏం చేస్తాం, స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయినప్పుడు స్పైనల్ కార్డ్ని ఫ్రీ చేసేసి ఆ ట్యూమర్ని మనం కీమోథెరపీ కానీ రేడియోథెరపీతో కానీ మేనేజ్ చేస్తాం. కానీ ఇక్కడ మేము చేసామంటే ఇనీషియల్గా కొన్ని సైకిల్స్ ఆఫ్ కీమో ఇచ్చి ఆ ట్యూమర్ సైజ్ తగ్గించాక we did a robotic spine surgery where we can actually mark the tumor. అంటే సర్జరీ చేసినప్పుడు మనం సిటీ స్కాన్ సహాయంతో ట్యూమర్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయినది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఆ ట్యూమర్ని కంప్లీట్గా రిసెక్ట్ చేసేసి ఆన్ బ్లాక్ రిసెక్షన్ అంటాం. అంటే వర్టిబ్రల్ బాడీని మనం ఒక పీస్ కింద, సింగిల్ పీస్ కింద తీసేసి మార్జిన్స్ కూడా అన్నీ మనం ఎలిమినేట్ చేసి మళ్ళీ మార్జిన్స్ కూడా మనం చెక్ చేసినప్పుడు ఆ ట్యూమర్ ఏమీ లేదు, మార్జిన్ బయాప్సీలో మనకి ట్యూమర్ ఏం రాలేదు. సో 100% ఆ బాబు క్యూర్ అయిపోయినట్టే అర్థం. సో మళ్ళీ మనం తర్వాత కూడా ఒక 3 cycles కీమో ఇచ్చాం, ఇప్పుడు హీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇలా అన్బ్లాక్ రిసెక్షన్స్ చేయాలంటే మనకి రోబోటిక్ టెక్నాలజీ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు, కాన్ఫిడెంట్గా చేయొచ్చు. అండ్ పిల్లలకి బ్లడ్ లాస్ తక్కువ అవడం అండ్ ట్యూమర్ కూడా కంప్లీట్గా రిసెక్ట్ చేయడం లాంటివి చేయొచ్చు. ఎందుకంటే ఆ ట్యూమర్ ఆల్మోస్ట్ లైక్ ముందున్న ఫ్రంట్ ఉన్న కామన్ ఇలియాక్ వింగ్స్ చాలా దగ్గరలో ఉంది. సో ఒక వీన్ని మనం లైగేట్ చేసి మళ్ళీ దాన్ని రీసూచర్ చేసి ఆ ట్యూమర్ మొత్తాన్ని ఒక సింగిల్ పీస్లో తీయడానికి ఎఫర్ట్ అనమాట ఇది. సో అన్బ్లాక్ రిసెక్షన్స్ చాలా తక్కువ జరుగుతాయి ఇక్కడ. నేను ట్యూమర్ స్పైన్ ఆంకాలజీ చేసినప్పుడు హంగరీలో ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. సో వీ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ దేర్. సో అక్కడ చాలా కామన్గా దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ దేర్ అండ్ వాళ్ళు చాలా రెగ్యులర్గా చేస్తుంటారు అక్కడ ఇట్లాంటివన్నీ. సో ఆ ఎక్స్పీరియన్స్తో మనం అన్బ్లాక్ రిసెక్షన్స్ ప్లాన్ చేస్తున్నాం. సో అది చేసినప్పుడు ఈ కేసెస్కి చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది, పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేబీ నెక్స్ట్ 2 years 3 years ఫాలోఅప్లో కూడా రికరెన్స్ ఏం లేకపోతే దట్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ వండర్ఫుల్ థింగ్ ఫర్ దట్ చైల్డ్. ఓకే, నైస్ డాక్టర్. అంటే ఎందుకు డాక్టర్ అసలు ఈ వెన్నెముక ప్రాబ్లమ్స్ జనరల్గా ఏ కేటగిరీ వాళ్ళకి వస్తుంది? సో యాక్చువల్గా ఇన్సిడెన్స్ ఆఫ్ స్పైనల్ డిజార్డర్స్ చాలా ఎక్కువైందండి ఇప్పుడు. మేజర్ రీజన్ దానికి, ఇప్పుడు మీరు నార్మల్ స్పైనల్ ప్రాబ్లమ్స్ తీసుకుంటే డిస్క్ ప్రొలాప్స్ కానీ, స్టినోసిస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటివి తీసుకుంటే ఇదివరకు ఉన్న దానికన్నా ఇన్సిడెన్స్ చాలా ఎక్కువైంది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ అబ్నార్మల్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ రిలేటెడ్. సో మనం ఇప్పుడు ఒక రీసెర్చ్ ప్రకారం ఇప్పుడు ఒక 2 groups ఆఫ్ పేషెంట్స్ని తీసుకుంటే, ఒక గ్రూప్ 1లో పేషెంట్స్ అందరూ బాగా ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటుంది, నిద్ర సరిగా పోరు, నైట్ ప్రాపర్ స్లీప్ ఉండదు, కంటిన్యూస్గా లేట్ నిద్ర, అంటే మనకి అట్లీస్ట్ 6 to 8 hours స్లీప్ ఉండాలి కంపల్సరీ. సో నిద్ర లేకపోవడం, లేట్ నైట్స్ పడుకుంటాం, అండ్ మన ఫ్రైస్ ఫుడ్ అవి తింటాం, ఫ్రైడ్ ఫుడ్స్ అవి తీసుకుంటాం, అండ్ ఎక్సర్సైజెస్ అసలు లేకపోవడం, ఒబిసిటీ, కంటిన్యూస్గా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అబ్నార్మల్ పొజిషన్స్ ఇట్లా చేశారనుకోండి, ఈ 100 members-లో ఒక 10 to 15 members-కి స్పైనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంకో గ్రూప్లో వాళ్ళు రెగ్యులర్గా నిద్రపోయి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసి, ఒబిసిటీ లేకుండా, స్మోకింగ్, ఆల్కహాల్ లేకుండా, ఏమీ లేకపోయినా ఒకళ్ళ ఇద్దరికి రావచ్చు. సో వీ కెనాట్ సే దట్ ఇవి లేకపోతే రాదు అని, బట్ డెఫినెట్గా ద ఇన్సిడెన్స్ ఈస్ హై if you don't follow proper things. సో మన చేతిలో ఉన్నది ఇదే కాబట్టి if you follow a good lifestyle, డెఫినెట్ గా మనకి స్పైనల్ ఇష్యూస్ వచ్చే ఇన్సిడెంట్స్ అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే షోల్డర్ పెయిన్.
మెయిన్ రైట్ హ్యాండ్, రైట్ షోల్డర్. అంటే అందరూ ఏమనుకుంటున్నారు, ల్యాప్టాప్స్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి, డెస్క్ లో వర్క్ చేస్తున్నాం కాబట్టి వస్తుందేమో అని. సో ఇదేమన్నా సిమ్టమ్ గా అనుకోవచ్చా, స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని? నో, డెఫినెట్గా మనం ఎక్కువసేపు ల్యాప్టాప్స్ మీద వర్క్ చేసినప్పుడు దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ యూ షుడ్ ఫాలో. అంటే ఇప్పుడు ఒక 2 hours పని చేసాం అనుకోండి, అప్పుడు మనం కొంచెం బయట తిరగడం అంటే మన ఫోకస్ ఆఫ్ ఐని కొంచెం మార్చడం అలాంటివి చేయాలి. ఇన్ కేస్ మనం లాంగ్ టైం పని చేస్తుంటే స్టాండింగ్ అండ్ వర్కింగ్ కూడా చేయొచ్చు. అండ్ మన యాంగిల్ ఆఫ్ విజన్ షుడ్ బి 10 degrees అబౌవ్. సో మన నెక్లో లార్డోసిస్ అనే ఒక బెండ్ ఉంటుంది, అంటే మన స్పైన్ వెనక్కి తిరిగి ఉంటుంది నెక్లో. సో మనం ఇట్లా కిందకి చూసి పని చేస్తుంటే ఆ లార్డోటిక్ యాంగిల్ అబ్నార్మల్గా మారి దానివల్ల డిస్క్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి డిస్క్ ప్రొలాప్స్ అయ్యి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని బదులు మన యాంగిల్ కొంచెం పైకి ఉండాలి, కుదిరితే పెద్ద స్క్రీన్ పెట్టుకుని కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవాలి. అండ్ స్క్రీన్స్ కూడా మనం రిఫ్లెక్టెడ్ స్క్రీన్స్ రాదర్ దెన్ ఎల్ఈడీస్ కాకుండా మన ప్రొజెక్టర్స్ లాంటివి యూజ్ చేస్తే ఇంకా బెటర్ అవకాశం ఉన్నప్పుడు. సో ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా ఇన్సిడెన్స్ తగ్గుద్ది. అండ్ ఎప్పుడైనా మన బాడీలో రికవరీ అయ్యేది నైట్ టైం అండి. సో మన గ్రోత్ హార్మోన్స్ కానీ ఏదైనా సెక్రెట్ అయ్యేది రాత్రిపూట. సరిగ్గా స్లీప్ లేకపోతే అరిగిందని మళ్ళీ మన బాడీ రీజనరేట్ చేసుకోలేదు. సో దాని వల్ల కూడా ఇవి ఎక్కువ అవుతా ఉంటాయి మనకి. సో ఇవన్నీ మనం పాటించుకుంటే స్లీపే ఉంది డాక్టర్ రిలేటెడ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్లీపే ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ హ్యావ్ టు గివ్ బాడీ రెస్ట్ సో దట్ ఇట్ విల్ రికవర్. పొద్దు నుంచి ఈవినింగ్ వరకు స్ట్రెయిన్ అయిన మజిల్స్, సెల్స్ అని కానీ ఏవైనా సరే రికవర్ అవ్వాలంటే ప్రాపర్ స్లీప్ ఉండాలి, సౌండ్ స్లీప్ ఉండాలి. అది ఉంటే డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక ప్రైమరీ ఐడెంటిఫికేషన్ ఎక్స్రే తీసుకోవచ్చు డాక్టర్? ఎప్పుడైనా మనకు అనిపించింది అనుకో బేసికల్లీ నాకు ఇప్పుడు నన్ను అడిగితే నా ప్రాక్టీస్లో ఎవ్రీడే ఒక 30 మెంబర్స్ని చూస్తాను నేను. అందులో హార్డ్లీ ఒక్కరికి ఏమన్నా 1 or 2 మెంబర్స్కి ఎక్స్రే అవసరం అవుతుంది. సో మనం క్లినికల్గా ఇప్పుడు సపోజ్ ఎవరికైనా నెక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి. సో యూజువల్గా వాళ్ళు ఏం చేయాలి, నా లైఫ్ స్టైల్ అలా ఉందనే చూసుకోవాలి. అన్లెస్ అన్బేరబుల్గా ఉంటే తప్ప. అన్బేరబుల్ పెయిన్, లెగ్ రేడియేటింగ్ ఉంది, తిమ్మిరి వస్తుందంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి. అలా కాకుండా ఈవినింగ్ వరకు కూర్చుంటున్నాను సార్, ఈవినింగ్ లాస్ట్ 1 hour 2 hours చాలా పెయిన్ వస్తుంది అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవాలి, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి. ఎక్సర్సైజ్ అంటే జస్ట్ వాకింగ్ సరిపోతుందా? వాకింగ్ అండ్ బ్యాక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి, రొటీన్గా ఉండే ఎక్సర్సైజ్ ఉంటాయి. హెవీ ఎక్సర్సైజ్ అక్కర్లేదు మనకి. ఇప్పుడు బ్యాక్ ఎక్సర్సైజ్ అని యూట్యూబ్లో చూస్తే మనకి కొంతవరకు మంచివే ఉంటాయి అన్ని వెబ్సైట్స్లో. లేదంటే SRS.org అని కానీ ASSI వెబ్సైట్స్లో ఉంటాయి. మేము స్పైన్ సర్జన్స్ అందరం, అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది, దాంట్లో ఎక్సలెంట్ పేషెంట్ ఎడ్యుకేషన్ మెటీరియల్ ఉంటుంది. దాంట్లో చూసిన ఎక్సర్సైజ్ కనిపిస్తాయి మనకి. అవి చేసుకుని ఒక 2 weeks మనం నైట్ మంచి స్లీప్ ఉండి ఎక్సర్సైజ్ చేసుకుని ఓవర్ వర్కింగ్ చేయకుండా వర్క్ చేసినప్పుడు స్టాండింగ్ అండ్ వర్కింగ్ అలా చేయొచ్చు. తగ్గలేదు అనుకోండి, అప్పుడు ఇఫ్ యూ కమ్ టు ఎ డాక్టర్ దట్ విల్ బి బెటర్ ఆఫ్. యూజువల్గా వస్తే మనం కూడా అదే చెప్తాం, యూ డూ దీస్ ఎక్సర్సైజెస్ అని చెప్పి. బాగా పెయిన్ ఎక్కువ ఉంటే ఒక మజిల్ రిలాక్సింగ్ టాబ్లెట్ కూడా ఇస్తాం. సో అలా చేసుకుంటే బెటర్. ఓకే, అంటే ఒకప్పుడు సర్జరీస్కి ఇప్పుడు మీరు చూస్తున్న ఆధునిక వెన్నెముక శస్త్రచికిత్సలో అతిపెద్ద చేంజెస్ అంటే ఏం చెప్తారు డాక్టర్? సో యూజువల్గా బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్జరీ సేమ్ ఉంటుంది. అంటే లైక్ మనం ఎప్పుడైనా సర్జరీ చేసినప్పుడు డీకంప్రెషన్ ఆఫ్ స్పైన్ అంటాం. అంటే ఆ స్పైన్ ఏదైతే డిస్క్ కంప్రెస్ చేస్తుందో దాన్ని మనం రిలీజ్ చేస్తాం, స్పైన్ అని ఫ్రీ చేస్తాం. ఇప్పుడు ఈ 30-40 yearsలో చేంజ్ అవుతూ వచ్చింది ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్. అంటే మనం కొలెటరల్ డ్యామేజ్ ఎక్కువ లేకుండా, అంటే మనం స్పైన్లో డిస్క్ని చేరడానికి మజిల్ కట్ చేస్తాం, స్కిన్ కట్ చేస్తాం, ఫ్యాట్ టిష్యూస్ మధ్యలో వెళ్తాం, బోన్స్ కట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం కదా. సో ఇవేం చేయకుండా మినిమల్ యాక్సెస్తో, అంటే ఇవన్నీ డిస్ట్రాయ్ చేయకుండా మనం డిస్క్ని కరిగించగలిగితే అప్పుడు ఎక్స్ట్రా పెయిన్ లేకుండా ఉన్న పెయిన్ తగ్గిపోతుంది. లేదనుకోండి, ఇది వరకు మనం ఒక 10 cm ఇన్సిషన్ ఇచ్చి చిన్న డిస్క్ని తీసేవాళ్ళం. సో ఆ నొప్పి తగ్గిపోయి కొత్త నొప్పి స్టార్ట్ అయ్యేది. సో ఈ మజిల్స్ అన్ని హీల్ అవడానికి ఒక 2 నెలలు టైం పట్టేది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేవి, తర్వాత కూడా క్రానిక్ బ్యాక్ పెయిన్స్ వచ్చేవి, ఇవన్నీ ఉండే. ఇవన్నీ లేకుండా మనం ఇప్పుడు చేయగలుగుతున్నాం. మేబీ ఎండోస్కోప్ సహాయంతోనో, మేబీ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ సహాయంతోనో, అండ్ ఇప్పుడు రీసెంట్గా రోబోట్ సహాయంతో ఇవన్నీ మనల్ని మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీకి అసిస్ట్ చేయడానికి పనికి వస్తున్నాయి ఇవన్నీ. ఓకే, అలాగే ఈ వెన్నెముక శస్త్రచికిత్సలో నావిగేషన్ అంటే ఏంటి డాక్టర్? అది రోగికి ఎలా హెల్ప్ అవుతుంది? సో నావిగేషన్, రోబోట్ రెండు ఇంచుమించు సేమ్ అండి. సో నావిగేషన్ అంటే ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాం అనేది చూపిస్తూ ఉంటుంది, కానీ చేసేదంతా మనమే చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న బాబులో కానీ ఎవరన్నా మనం ఒక స్క్రూ వేయాలంటే 4.5 mm డయామీటర్ ఉన్న బోన్లో 4 mm స్క్రూ వేయాలనుకోండి, మనం చేత్తో స్క్రూ వేస్తున్నప్పుడు నావిగేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాం అనేది. రోబోట్ అంటే ఏంటంటే ఆ స్క్రూ ఎంత డయామీటర్ ఉంటుంది, ఎంత లెంత్ ఉంటుంది, ఏ డైరెక్షన్లో వేయాలని కూడా మనం ముందే డిసైడ్ చేయొచ్చు. డిసైడ్ చేస్తే ఆటోమేటిక్గా రోబోట్ ఆ డైరెక్షన్లో తీసుకొచ్చి ఆర్మ్ పెడుతుంది. ఆర్మ్ సహాయంతో ఎగ్జాక్ట్లీ ఆ స్క్రూని అక్కడే పంపించగలం మనం. అంటే మనకు హ్యూమర్ ఎర్రర్ కూడా కొంతవరకు తగ్గిపోతుంది రోబోట్తో. మీరు ఆల్రెడీ చెప్పారు మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీ అసలు అంటే ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటి డాక్టర్ కంపారిటివ్లీ పాత చికిత్స అంటే? సో ఇప్పుడు మనం మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. సో ఇప్పుడు రీసెంట్గా నేను ఒక లాస్ట్ 5 years నుంచి
ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మనం ఏమన్నా సర్జరీ ఎప్పుడైనా, జనరల్గా స్పైన్ పేషెంట్స్కి సర్జరీ చాలా తక్కువ అవసరం ఉంటుంది. సో ఎవరికైనా మనం సర్జరీ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడుగుతారు, సార్ ఎండోస్కోపిక్ సైన్ చేస్తారా, మినిమల్లీ ఇన్వేజివ్ చేస్తారా, రోబోటిక్ చేస్తారా అని అడుగుతారు. సో మినిమల్లీ ఇన్వేజివ్ అంటే ఏంటంటే కీ హోల్ కింద లెక్క అనమాట. అంటే స్కిన్ దగ్గర మనకి ఎక్కువ కట్ చేయకుండా చిన్న ఎండోస్కోప్ కానీ చిన్న ఇన్స్ట్రుమెంట్ కానీ లోపల పంపించి మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇంచుమించు లైక్ కొంతమందికి అయితే వీ డోంట్ గివ్ ఎనస్థీషియా ఆల్సో. ఎనస్థీషియా కూడా లేకుండా మార్నింగ్ వస్తే ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ కానీ ఎండోస్కోపిక్ సర్జరీస్లో కానీ. సో అంత అడ్వాన్స్ అయిపోయింది స్పైన్ సర్జరీస్. సో ఇప్పుడు ఇది మనం ఏంటంటే కొన్నిసార్లు ఇఫ్ దెర్ ఈస్ ఎ సర్జికల్ ఆప్షన్, అంటే మనం అందరికీ అవసరం ఉండదు, కానీ ఒక పేషెంట్కి సివియర్ పెయిన్ ఉంది, ఒక 3 months నుంచి స్ట్రగుల్ అవుతున్నారు, లెగ్ బాగా నంబుగా ఉంది, ఎన్ని మెడికేషన్స్ వేసుకున్నా సరే ఒక 20-30 minutes రిలీఫ్ వస్తుంది, లేదంటే ఒక గంట తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుంది అనుకోండి. ఇంత స్ట్రగుల్ అవ్వడం బదులు మనం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చేంజ్ చేయడానికి కూడా సర్జికల్ ప్రొసీజర్స్ని మనం సజెస్ట్ చేస్తున్నాం. ఇదివరకు ఏంటంటే మనం అన్లెస్ వాళ్ళకి వీక్నెస్ వచ్చి లైక్ చాలా తప్పదు ఇంకా వీళ్ళకి వేరే దారి లేదు అన్నప్పుడు మనం చేసేవాళ్ళం. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఇండికేషన్స్ మారుతున్నాయి. ఎందుకు మారుతున్నాయి అంటే ఇట్స్ ద రిస్క్ ఈస్ వెరీ లెస్ నో. సో వై నాట్ వీ గివ్ దమ్ దట్ ఆప్షన్. ఇట్స్ అబౌట్ ద పేషెంట్ హూ కెన్ డిసైడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే జస్ట్ ½ an hourలో అయిపోతుంది. అసలు లైక్ ఇఫ్ యూ గో బ్యాక్ ఆఫ్టర్ 10 days మనకి వెనకాల స్కార్ కూడా కనిపించదు. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ మై ఎండోస్కోపిక్ పేషెంట్స్లో పోస్ట్ ఆపరేటివ్ స్కాన్ ఎప్పుడైనా చేస్తే వాళ్ళు నార్మల్ స్కాన్ ఇస్తారు, సర్జరీ అయినట్టు కూడా కనిపిదు అందులో. ఎంఆర్ఐ రిపోర్టింగ్ విల్ బి లైక్ దిస్ పేషెంట్ హ్యాజంట్ అండర్వెంట్ ఎనీ ప్రొసీజర్ అని ఇస్తారు. సో అంత మినిమల్ ఇన్వేజివ్, యూ కెనాట్ ఐడెంటిఫై దట్ వేర్ దట్ ఎ సర్జరీ హ్యాస్ బిన్ డన్. ఈవెన్ అ డాక్టర్ కూడా ఐడెంటిఫై చేయలేడు. అంత చిన్న స్కార్లు హార్డ్లీ 2 millimeters 3 millimeter ఇన్సిషన్తో సర్జరీస్ అయిపోతాయి. సర్జరీ తర్వాత పేషెంట్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది డాక్టర్? కంఫర్టబుల్ సో ఉంటుందా ఏమైనా? ఇప్పుడు మనం చేసే 99% ఆఫ్ సర్జరీస్ లో పేషెంట్ విల్ బి బెటర్ దెన్ బిఫోర్. అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అంటే ఒక 1 month వరకు వీల్ టెల్ దెమ్ టు అవాయిడ్ డ్రైవింగ్, అవాయిడ్ ఫార్వర్డ్ బెండింగ్ అలా చెప్తాం. ఆ తర్వాత వీ మేక్ షూర్ దట్ దే విల్ గో బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. నేను క్రికెటర్స్కి చేశాను, లైక్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి చేశాము. Absolutely. I operated on one of the coach of Indian badminton, national badminton, 2 years back. Now he is in under coaching from them. He is wonderfully playing well, and I mean like so we encourage them to go back. అంతేగాని మనం ఎక్కువ డ్యామేజ్ చేసి ఓపెన్ సర్జరీ చేస్తే యూజువల్గా వాళ్ళకి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ యూజువల్గా ఎండోస్కోపిక్ అండ్ మినిమల్ ఇన్వేజివ్లో పేషెంట్స్ గో బ్యాక్ టు ద నార్మల్ థింగ్స్, అండ్ వాళ్ళకి అసలు ఏ డిఫరెన్స్ ఉండదు. అది. సో మీ ట్రీట్మెంట్లో రోబోటిక్స్ ఎలా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు ఈ విషయం చెప్పడానికి. సో బేసికలీ నేను అనేది ఏంటంటే డోంట్ బి అఫ్రైడ్ అబౌట్ స్పైన్ సర్జరీ. సో వన్ థింగ్, మీరు ఎట్లా ఇందాక అడిగినప్పుడు స్పైన్ సర్జరీ ఈజ్ ఎ వండర్ఫుల్ సర్జరీ. సో వెన్ రిక్వైర్డ్, అంటే పేషెంట్స్కి నిజంగా అవసరం అయింది సర్జరీ అంటే చాలా మంది డాక్టర్స్, అంటే లైక్ హైదరాబాద్లో దే ఆర్ వండర్ఫుల్ డాక్టర్స్, చాలా మంది ఉన్నారు, స్పైన్ సర్జన్స్ కానీ న్యూరో సర్జన్స్ కానీ. సో ఐ నో దట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ విల్ సజెస్ట్ సర్జరీ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. లాస్ట్ స్టేజ్లో తప్ప చెప్పరు. చెప్పినప్పుడు చాలామంది ఏంటంటే భయపడి డిలే చేసిన వాళ్ళు ఉంటారు. లైక్ నా దగ్గరికి ఒక 10 members సర్జరీ చేస్తే ఒకళ్ళిద్దరు డిలేడ్, అంటే టీబీ స్పైన్ వచ్చి ఒక 6 months నుంచి అలా వదిలేసి, లేదంటే మైలోపతి అంటాం, ఓపీఎల్ఎల్ అంటాం, ఒక 4-5 months నుంచి సర్జరీ గురించి భయపడి డిలే చేసి అనవసరంగా వీక్నెస్ ఎక్కువైపోయి ఆ స్టేజ్లో వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళని మనం కన్విన్స్ చేసి చూడమ్మా ఇదంతా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బై దిస్ యువర్ లైఫ్ విల్ బికమ్ బెటర్. ఇలాగే వదిలేస్తే కంప్లీట్గా పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కౌన్సిలింగ్తో వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ రోబోటిక్ టెక్నాలజీ కానీ ఎండోస్కోప్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత రిస్క్ అనేది చాలా తక్కువ. అంటే న్యూరల్ మానిటరింగ్ అని మనం యూజ్ చేస్తాం. అంటే సర్జరీ చేసినంతసేపు సర్జరీ మన స్పైనల్ కార్డ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మ్యాప్ లాగా మనకు వస్తూ ఉంటుంది. ఇన్ కేస్ దెర్ ఇస్ ఎ డ్యామేజ్, ఏదైనా జరిగితే రియల్ టైంలో మనం కనుక్కోవచ్చు దాన్ని, అప్పటికప్పుడు తెలుస్తుంది. సో ఆ ప్రొసీజర్ని మనం రివర్స్ చేయొచ్చు. బీపీ పెంచి ఆ ప్రొసీజర్ని రివర్స్ చేస్తే మళ్ళీ రికవర్ అయిపోతారు. ఇదివరకు లాగా మనం ఆపరేషన్ అయిన తర్వాత నరం డ్యామేజ్ అయిపోయింది, పేషెంట్ కాలు కదపట్ల అని చూసుకుంటాం కన్నా సర్జరీ జరిగేటప్పుడే వీ కెన్ యూజ్ న్యూరల్ మానిటరింగ్. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి రిస్క్ చాలా తక్కువ. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ది రియల్ పెయిన్, స్ట్రగుల్ అవుతున్నారు చాలా రోజుల నుంచి అంటే డోంట్ హెజిటేట్ ఫర్ దట్, బికాస్ దర్ ఇస్ అ వండర్ఫుల్ టెక్నాలజీస్ ఆర్ దేర్. రోబోటిక్స్ వచ్చిన తర్వాత స్క్రూ మిస్ప్లేస్మెంట్ అనేది అబ్సల్యూట్లీ జీరో. అంటే నేను ఆల్మోస్ట్ లైక్ 80 to 90 patients చేసాం ఇప్పుడు రోబోట్ ద్వారా. సో ఐ ఫౌండ్ ఓన్లీ 1 patient ఒక స్క్రూ కొంచెం బ్రీచ్ అయింది, అది కూడా మనం ఇంట్రాపరేటివ్ ఓఆర్మ్ స్కాన్తో చూసుకుని దాన్ని కరెక్ట్ చేస్తాం. సో పోస్ట్ ఆప్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్ దీస్ పేషెంట్స్ ఆఫ్ 100% పర్ఫెక్ట్లీ ప్లేస్డ్. యూజువల్గా ఇది 1 to 2% ఉంటుంది బ్రీచ్, అది కూడా ఇప్పుడు ఉండదు. సో బ్రీచ్ అయినప్పుడు నర్వ్ టచ్ అయితే నర్వ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగో మనకి ఆ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి ఆ నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. సో వెన్ ఇండికేటెడ్ ఐ వుడ్ ఆస్క్ ఆల్ ద పేషెంట్స్ టు మీట్ యువర్ స్పైన్ సర్జన్, ఎనీ స్పైన్ సర్జన్, అండ్ గెట్ ఇట్ డన్. ఓకే, అంటే రోగి కోలుకోవడంలో
ఎంతవరకు యూజ్ అవుతుంది డాక్టర్ ఈ సర్జరీ? ఎందుకంటే జనరల్గా లేడీస్ చాలా ఎక్కువ భయపడతారు, ఎందుకంటే తర్వాత నేను ఫ్యామిలీని చూసుకోగలను లేదో, మళ్ళీ నేను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలను లేదో అని భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? సో నేను చెప్పేది ఏంటంటే స్పైన్ సర్జరీస్ అందరికీ అవసరం లేదు, కానీ ఎప్పుడైనా మీకు నిజంగా ఇప్పుడు సపోజ్ బ్యాక్ పెయిన్ వచ్చి లెగ్లోకి సివియర్ రేడియేషన్ వచ్చి ఒక డాక్టర్ని మీరు కలిశారు, ఎంఆర్ఐ స్కాన్ చేశారు, డిస్క్ బల్జ్ ఉంది అండ్ నర్వ్ ఇంజరీ ఉంది, వీక్నెస్ ఉంది, యూరిన్ కంట్రోల్, మోషన్ కంట్రోల్ అవి కూడా తగ్గినాయి, అలాంటి సిచ్యువేషన్లో మీరు స్పైన్ సర్జరీకి వెళ్తే 99% ఇవి రికవర్ అయిపోతాయి. సో మనం సర్జరీ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుందని భయపడాల్సిన అవసరం అయితే లేదు. బికాస్ ఐ హవ్ డన్ ఇనఫ్ సర్జరీస్. 13 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న. 3 years ఐ వాజ్ వర్కింగ్ ఇన్ గంగా హాస్పిటల్స్. 2015 నుంచి ఇన్ కిమ్స్లోనే ఉన్నాను నేను, ఆల్మోస్ట్ 11 years. సో వీ ఆపరేటెడ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. ఇట్లా కాళ్ళు వీక్ అయ్యి నడవలేకపోవడం అనేది ఐ హ్యావెంట్ సీన్ నాట్ మోర్ దెన్ 2-3 పేషెంట్స్ ఇన్ దిస్ 10 years సర్జరీ తర్వాత. సో అంత రేర్ అది. సో అలాంటప్పుడు మనం దాని గురించి లేని కాంప్లికేషన్స్ గురించి భయపడక్కర్లేదు. ఇది వరకు సిచ్యువేషన్ వేరు. నౌ ద టెక్నాలజీ ఈస్ మచ్ అడ్వాన్స్డ్ అండ్ దేర్ ఇస్ వెరీ వెరీ లిటిల్ రిస్క్. I would tell that patients can happily go ahead if required for surgeries. Okay. అంటే ఈ శస్త్రచికిత్స చేయించుకున్న పేషెంట్స్ ఏమైనా గుర్తుపెట్టుకోవాలా డాక్టర్? అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, దానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి? ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోక్కర్లేదు ఇండికేషన్స్ ఫర్ స్పైన్, ఎందుకంటే స్పైన్ సర్జన్స్ అందరూ బాగానే ఉన్నారు, బట్ రాంగ్ ఇండికేషన్స్ ఉండకూడదు. సర్జరీ అనేది చాలా తక్కువ మందికి అవసరం. వెన్ ఇట్ ఈస్ నెసెసరీ యూ మీట్ ఎ గుడ్ స్పైన్ సర్జన్. అది ఖచ్చితంగా అవసరమా లేదా అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. పెయిన్ అనేది ఒకటి, పెయిన్ వల్ల సర్జరీ చేయము ఎప్పుడు మనం. ఓన్లీ మనం సర్జరీ ఎప్పుడు సజెస్ట్ చేస్తాం, కాళ్ళల్లో వీక్నెస్ వచ్చినా, నడవలేకపోతున్నా, యూరిన్ కంట్రోల్, మోషన్ కంట్రోల్ పోయినా సరే అప్పుడు సర్జరీ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అండ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. అంటే కొన్ని సర్జరీస్లో రికవరీ కొంతవరకే ఉంటుంది, కొన్ని సర్జరీస్లో చాలా బాగుంటుంది. సో మీరు క్వశ్చన్స్ అడగాలి డాక్టర్ని. యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. ఒక 10-15 minutes యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్. మీ డౌట్స్ అన్ని క్లియర్గా 1-2 సార్లు కావాలంటే 3 సార్లు అడగాలి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీస్ చాలా తక్కువ, వెంటనే చేయాల్సిన అవసరం ఉండదు. సో క్వశ్చన్స్ అడిగి అన్నీ తెలుసుకొని కరెక్ట్గా అన్నీ మీరు కన్విన్స్ అయ్యి యా దిస్ వే ఈజ్ బెటర్ అని చెప్పి అప్పుడు సైంటిఫిక్గా మీరు కొన్ని మంచి వెబ్సైట్స్లో లైక్ SRS వెబ్సైట్ కానీ, ASSI వెబ్సైట్ కానీ, లేకపోతే పబ్మెడ్లో కొన్ని ఆర్టికల్స్ కానీ చూసి వాటిని చదువుకోవాలి. అంతేగాని ఇంటర్నెట్లో ఉన్న రాంగ్ మ్యాటర్ని ChatGPTలో ఒకసారి కరెక్ట్ వస్తుంది, ఒకసారి కరెక్ట్గా రాదు. సో ఇలాంటివి చూడకూడదు, అథెంటిక్ డేటా చూడాలి. ఆ డేటా కూడా చూసి మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడి, పేషెంట్స్తో కూడా మాట్లాడి, ఆ డాక్టర్ని మళ్ళీ డౌట్స్ ఉంటే కనుక్కుని దెన్ యూ హ్యావ్ టు డిసైడ్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ. డాక్టర్ ఇప్పుడు ఏ డిసీజ్కైనా లైఫ్ స్టైలే అంటున్నారు, స్లీప్ అంటున్నారు, అంటే డిప్రెషన్, ఈ స్ట్రెస్, వీటికి ఈవెన్ ఈ వెన్నెముక గురించి మాట్లాడితే మీరు కూడా అదే చెప్తున్నారు. సో ఫైనలీ ఇప్పటి వాళ్లకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో వాట్ ఐ సే ఈజ్ ఈవెన్ నౌ 60% ఆఫ్ లో బ్యాక్ పెయిన్స్ ఇండియాలో వచ్చే పేషెంట్స్లో 60 మంది మన దగ్గరికి వస్తే ఇట్ ఇస్ స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ డిజార్డర్. దట్ ఈస్ ఆల్రెడీ డాక్యుమెంటెడ్. ఇది మనం చెప్పడం కాదు, లిటరేచర్లో ఉంది అది. సో ఐ వుడ్ సే ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ లైఫ్ స్టైల్, బీ హ్యాపీ and spend time on your exercises, weight loss and personal life also. And profession is definitely important, but you have to maintain your time properly and ఎట్లా వర్క్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే 80% ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల చాలా వరకు సాల్వ్ అవుతాయి. అప్పటికి మనకి నేను ఇందాక చెప్పినట్టు ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్, డోంట్ వరీ, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది అందరికీ వస్తాయి కాబట్టి అండ్ రిస్క్ కూడా తక్కువ ఉంది కాబట్టి యూ మీట్ యువర్ డాక్టర్ అండ్ దెన్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ అండ్ గో అహెడ్ ఇఫ్ రిక్వైర్డ్. అది 99% మనం కూడా అదే చెప్తాము. సో అది చెప్పిన తర్వాత దెన్ ఒకవేళ దానికి తగ్గపోతేనే మెడికేషన్స్ ఇస్తాం. సో మెడికేషన్స్ అనేది కూడా నేను స్పైన్లో ఎక్కువ ఇవ్వం. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీల్ ట్రై టు ట్రీట్ విత్ దిస్ ఓన్లీ. ఆ మెడికేషన్స్ కూడా తగ్గకుండా ఇంకా వీక్నెస్ కూడా ఎక్కువ అయితే కానీ మనం సర్జరీ సజెస్ట్ చేయం. బికాస్ ఇండియాలో 130 crores పాపులేషన్. సో ఎంత తక్కువ మందికి మనం చెప్పినా సరే ద వాల్యూమ్ విల్ బి వెరీ హై. బికాస్ స్ట్రగుల్ ఇప్పుడు మనకి ఇప్పుడు వేరే ఊర్ల నుంచి, వికారాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, అక్కడి నుంచి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ట్రై చేసి తగ్గక ఇంకెక్కువైపోయి ఆ స్టేజ్లో, లాస్ట్ స్టేజ్లో సర్జరీ కోసం రిపోర్ట్స్ తీసుకుని వస్తారు. సో అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు కాబట్టి మేబీ వీ విల్ సీ మోస్ట్ ఆఫ్ దెమ్. బట్ ఎర్లీ స్టేజెస్లో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి 99% యూ కెన్ గెట్ అవే విత్ ఎక్సర్సైజెస్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. అదే చెప్తాం మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కృష్ణ చైతన్య గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి హెల్త్ కేర్ హీరోస్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.